నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. వెన్నెముక సమస్యలు రావటానికి కారణాలేంటి? వెన్నెముకల్లో ఉన్నటువంటి డిస్క్‌లు అరిగిపోతే ఎటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది? అలాగే ఎటువంటి సర్జరీ లేకుండా వితౌట్ సర్జరీ ఆయుర్వేదంలో మనకి ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు. శ్రీచరిక కేరళ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి డాక్టర్ కృష్ణప్రసాద్ గారు, ఎండీ ఇన్ ఆయుర్వేద. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ వెన్నెముక. మనిషికి ప్రధానమైనటువంటి వెన్నెముకలోని సమస్యలు వస్తే మనిషి కూర్చోవడం, నిలబడడం అన్నీ కూడా కష్టమైపోతాయి. యెస్. వెన్నెముకల్లోని ఏ భాగాల్లోని సమస్యలొస్తే ఎటువంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది? యాక్చువల్‌గా ఏంటంటే, వెన్నెముక అనేది మన శరీరానికి ఒక పిల్లర్ లాంటిది. మన ఇంటికి పిల్లర్ లేకపోతే పునాదులు సరిగ్గా లేకపోతే ఇల్లు ఎలా అయితే కుప్పకూలిపోతుందో, అట్లాగా మన శరీరానికి కూడా వెన్నెముక అనేది ప్రాపర్‌గా హెల్తీగా లేకపోతే, మన శరీరం కూడా కుప్పకూలిపోతుంది. ఎందుకంటే ఈ పవర్ సప్లై వెన్నెముక నుంచి మన చేతులకి, కాళ్ళకి, ఒంట్లో ఉన్న ప్రతి ఒక్క పార్ట్‌కి పవర్ సప్లై అనేది వెన్నెముక ద్వారా అయితది. అందుకే వెన్నెముకని పవర్ హౌస్ అంటాం. ఈ పవర్ హౌస్‌లో డిస్టర్బెన్స్ జరిగినాయి అనుకోండి, దాని ఎఫెక్ట్ ఎక్కువగా పడేది మన చేతుల మీద, కాళ్ళ మీద. అది స్టార్టింగ్ స్టేజ్‌లో చేతులు, కాళ్ళు పెద్ద ఇబ్బంది పడవు గానీ, రోగం ముదిరే కొద్దీ చేతులు, కాళ్ళు చచ్చుబడిపోయే స్టేజ్ దాకా వెళ్ళిపోతారు. కాబట్టి వెన్నెముక సమస్యల్ని చిన్నగా ఉన్నప్పుడు కూడా అశ్రద్ధ చేయకుండా, ముదిరేదాకా మనం వెయిట్ చేయకుండా ఇమ్మీడియేట్‌గా ట్రీట్మెంట్ గనుక తీసుకోగలిగితే, అంటే ట్రీట్మెంట్ తీసుకోవడం కలిగితే అంటే దాంట్లో చాలామంది కన్‌ఫ్యూజన్ ఎక్కడవుతదంటే, వెన్నెముక సమస్యలో మెయిన్ వచ్చే సింప్టమ్స్ ఏంటి ఫస్ట్ చూడాలి. యెస్. సింప్టమ్స్ ఏంటి మెయిన్? ఈ మెడలో గనక వెన్నెముకలో ఎముకలు అరిగిపోతే, మెడలో ఉన్న డిస్క్‌లు అరిగిపోయి, ఆ డిస్కుల మధ్య నరం ఒత్తుకుపోయినప్పుడు, ఈ మెడ నుంచి పెయిన్ అనేది నెక్ భాగంలో స్టార్ట్ అయ్యి చెయ్యంతా రేడియేట్ అవుతా ఉంటది. ఈ మెడలో స్టార్ట్ అయిపోయి మీ తల అంటే భాగానికి మెడ వెళ్తుంది. భాగంలో ఉన్నటువంటి డిస్క్‌లు అరిగిపోతే అక్కడ దానికి కనెక్టివిటీ ఉన్న నర్వ్స్ అన్నీ కూడా పెయిన్ అంటే స్టార్ట్ మెడ అవుతుంది. భాగంలో ఉన్న డిస్క్‌లు అరిగిపోయినప్పుడు ఆ నరాలు అనేది ఒంట్లో కొన్ని పార్ట్స్‌కి వెళ్తాయి కదా! అవును. దాని ఎఫెక్ట్ ఆ పార్ట్స్ మీద చూపిస్తా ఉంటుంది. హుహు. అంటే ఆ పార్ట్ అంతా కూడా తిమ్మిరొచ్చినట్టు, మొద్దుబారినట్టు కరెంట్ షాకుల్లాగా, పెయిన్ రావడం, మంటల్లాగా, తిమ్మిరిలాగా రకరకాల సింప్టమ్స్ ఉంటా ఉంటాయి. ఇంకా సివియర్‌గా ఉన్న వాళ్ళకి తలంతా తిరిగినట్టు ఉంటుంది. ఈ మెడలో నొప్పి తలంతా పారినట్టు ఉంటుంది. హ్మ్. ఈ సింప్టమ్స్‌కి జనరల్‌గా ఎక్కువ శాతం చేసేదేంటి మనం సింప్టమాటిక్ రిలీఫ్. అంటే ఆ రోజు నొప్పొస్తే ఆ రోజు పెయిన్ కిల్లర్ యేసుకుంటాం. అవును. కానీ పెయిన్ కిల్లర్ చేసే పనేంటి? పెయిన్ తగ్గించడం వరకే చేస్తది. కానీ సమస్య ఎందుకొచ్చింది? ఆ రోగానికి తాలూకు కలుపు మొక్క ఒంట్లో ఏముంది? ఆ కలుపు మొక్కకి ఆ పెయిన్ కిల్లర్ అనేది పనిచేయదు. కాబట్టి టెంపరరీగా పెయిన్ సబ్సైడ్ అయినట్టు ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ రిపీట్ అయితది. మళ్ళీ పెయిన్ కిల్లర్ యేసుకుంటాం. అట్లా రోగం ముదిరిన తర్వాత చివరి స్టేజ్‌లో అలోపతి డాక్టర్ దగ్గరికెళ్తే సర్జరీ చేయాలి అంటారు. పోనీ వెన్నెముక సర్జరీ చేస్తే గ్యారంటీనా అంటే చేసే డాక్టర్ కూడా గ్యారంటీ చెప్పలేరు. వెన్నెముక సమస్యలకి ఈ మెడ భాగంలో గానీ, నడుం భాగంలో గానీ డిస్కులు అరిగిపోయి, ఆ డిస్కులు బయటకొచ్చి నరం ప్రెస్ అయ్యి, నరం ఒత్తుకుపోతా, మెడలో నొప్పి చేతులకి, నడుములో నొప్పి కాళ్ళలోకి పారిన తర్వాత సర్జరీ చేయటం వల్ల పెద్ద ఉపయోగం అనేది జరగదు. ఎందుకంటే వెన్నెముక అనేది సింపుల్‌గా మనం ఆలోచిస్తే మన మెడలో యేసుకున్న ఒక పూసల దండలాగా ఉంటది. హ్మ్. మన పూసల దండలో పొరపాటున ఏదైనా ఒక పూస ఊడి బయటకొచ్చిందనుకోండి, మిగతా దండంతా ఎలా అయిపోతది? టైట్‌గా ఉన్న ఆ పూసల దండ మొత్తం కూడా లూజ్‌గా లూజ్ అయిపోతది. అయిపోతుంది. సేమ్ అట్లాగే వెన్నెముకలో డిస్క్ బయటకొచ్చింది గదా! ఆ డిస్క్‌ని కట్ చేసేద్దాం అని ఆపరేషన్ చేద్దాం అనుకుంటే, ఆ డిస్క్ వరకు కట్ చేసి బయటకి తీసేయడం వరకు బానే ఉంటుంది గానీ, దాని పైనున్న డిస్కులు, కిందున్న డిస్కులు మళ్ళీ లూజ్ అయిపోతాయి. దానివల్ల వెన్నెముక సమస్యలకి సర్జరీ అనేది అసలు పరిష్కారమే కాదు. హ్మ్. పోనీ సర్జరీ లేక ఇంకేమైనా ట్రీట్మెంట్ అందుబాటులో ఉందా అని మనం ఆలోచన చేస్తే, ఆయుర్వేదంలో చెప్పిన ఈ కేరళ పంచకర్మ చికిత్సలు. కేరళ పంచకర్మ చికిత్సలు ఈ వెన్నెముక సమస్యను మేము చేసేటప్పుడు మెయిన్‌గా దీన్ని 3 స్టేజ్‌లో డివైడ్ చేస్తాం. ఫస్టు పేషెంట్ పడే కంప్లెయింట్ ఏంటి? అంటే నొప్పులు, తిమ్మిర్లు, మొద్దుబారినట్టు, కరెంట్ షాక్‌లాగా ఉంటాం. చేతులు, కాళ్ళు వీక్ అయిపోయినట్టు ఉంటాం. కొంతమంది పేషెంట్‌లకైతే ఈవెన్ ఫోన్ పట్టుకోవడానికి కూడా పట్టుకోలేరు. ఫోన్ ఇట్లా చేతులు పెట్టగానే చెయ్యి ఇట్లా కింద పడిపోతది. అంటే అంత నరాలు అంత వీక్ అయిపోయినాయి అర్థం. ఓకే. కాళ్ళలో సేమ్ ఇదే సమస్య నడుము భాగంలో వస్తే దాన్నే మనం లంబార్ స్పాండిలైటిస్, L4, L5, హ్మ్. L5, S1 ఏరియాలో డిస్కులు బయటకొచ్చి నరం ప్రెస్ అవుతున్నప్పుడు ఆ నడుము భాగంలో స్టార్ట్ అయిన నొప్పి వెనక భాగం నుంచి కాలంతా కిందంతా పారినట్టు ఉంటాం. కరెంట్ షాక్‌లాగా ఉంటాం. మొద్దుబారినట్టు ఉంటాం. ఈవెన్ అడుగు తీసి అడుగేయాలని ఒకసారి ఇబ్బందికరంగా ఉంటాం. చిన్న గడపే ఉంటుంది. గడప ఎత్తుకొని కాలు కూడా బయటికి పెట్టలేడు. అంటే నరాలు వీక్ అవుతున్నాయి అంటానికి లక్షణాలు అవన్నీ కూడా. అట్లాంటి స్టేజ్‌లో ఉన్న పేషెంట్‌లు కూడా ఆయుర్వేదంలో ఈ కేరళ పంచకర్మ చికిత్సలనేవి వండర్‌ఫుల్‌గా పనిచేస్తాయి. వెన్నెముక సమస్యలకి ఆపరేషన్ చెప్పిన పేషెంట్ ఎవరైనా సరే మెడ భాగం గానీ, నడుము భాగంలో గానీ ఆపరేషన్ చెప్పిన పేషెంట్ ఎవరికైనా సరే ఒక్కసారి ఈ కేరళ పంచకర్మ చికిత్సలు తీసుకోండి. తీసుకుంటే మీకు మళ్ళీ ఆపరేషన్ అనే ఆలోచన లేకుండా ఒక శాశ్వత పరిష్కారం పొందవచ్చు దీని ద్వారా. అంటే ఈ సయాటికా ప్రాబ్లమ్ కూడా డిస్క్ సమస్యలే కారణం అంటారా? సయాటికా నరువు అది. అది హ్మ్. ప్రెస్ అయితుంది. దానివల్ల ఎక్కడైతే నరం పుట్టి, ఎక్కడైతే నరం ఎండ్ అయితదో అంతవరకు ఆ పెయిన్ రేడియేట్ అవుతా ఉన్నట్టు, పెయిన్ అంతా తిమ్మిర్లొచ్చినట్టు, మొద్దుబారినట్టు, కరెంట్ షాక్ లాగా, మంటల్లాగా
అది రకరకాల సిమ్టమ్స్, ఇంకా అది అసలు చూస్తే మనం పేషెంట్ చూస్తే మనకి ఎందుకు పెయిన్ అనేది మన కంటికి విజిబుల్ కాదు, అవును. అది పేషెంట్ అనుభవించేది. ఉమ్. కాబట్టి అది మనం అనుభవిస్తే కానీ తెలియదు అంట, కొన్ని కొన్ని అట్లాంటి సమస్య ఉంటుంది, అంత తీవ్రమైన నొప్పి ఉంటుంది. వాళ్ళు అసలు ఎమర్జెన్సీలో ఇంకేం చేయాలి తెలియక సర్జరీ చేసేసుకుందాంలే, డాక్టర్ చెప్పారు కదా తగ్గిపోతుందని ఉద్దేశం వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. సర్జరీ చేసిన తర్వాత తగ్గక చాలామంది మా హాస్పిటల్కి వస్తూ ఉంటారు. ఎందుకు మేము హాస్పిటల్ పెట్టి 21 years అయింది, మేము హాస్పిటల్ పెట్టి. అంటే చాలా మంది ఫైనల్ స్టేజ్ కి వెళ్ళేటప్పుడు ఆయుర్వేదంలో తగ్గడం కష్టం అవుతుందా, ఒకవేళ టైం టేకన్ ఎక్కువ తీసుకుంటుందా, ఈ పెయిన్ మేము భరించలేకపోతున్నాం అనే ఉద్దేశంతో సర్జరీకి వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు సార్. ఎస్, సో అలాంటి ఫైనల్ స్టేజ్ లో ఉండేటప్పుడు కూడా ఆయుర్వేదం ట్రీట్మెంట్ ఎంతవరకు మనకి అసలు పనిచేస్తుందా? చాలా మంది పేషెంట్, మీరు అడిగిన ప్రశ్న చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే ఈ వెన్నెముక సమస్యలకి ఆల్మోస్ట్ మా దగ్గరకు వచ్చే పేషెంట్లు రేపు మాపు ఆపరేషన్ చేసుకుందాం అన్న పేషెంట్లు, ఆల్రెడీ లేదని 1 time 2 times సర్జరీ అనే పేషెంట్లే మా దగ్గర ఉంటారు. ఉమ్. ఎందుకంటే సర్జరీ చెప్పేంత వరకు పేషెంట్ లైట్ తీసుకుంటారు, ఏదో పెయిన్ కిల్లర్ వేసుకుంటారు, రెస్ట్ తీసుకుంటారు, అన్నీ చేసుకుంటూ ఉంటారు. కానీ వన్స్ సర్జరీ చెప్పిన తర్వాత అమ్మో వెన్నెముక పోనీ చేసే డాక్టర్ని గ్యారంటీ చెప్తారంటే గ్యారంటీ చెప్పరు. ఉమ్. అప్పుడు గ్యారంటీ లేకపోతే ఎట్లా, ఇది వెన్నెముక కదా, మనం అది లేకపోతే నడవలేము, చేతులు తేపని చేయలేమంటే టెన్షన్లో వేరే ట్రీట్మెంట్స్ ఏమైనా అందుబాటులో ఉంది అప్పుడు ఎంక్వైరీ చేస్తారు. అప్పుడు ఎంక్వైరీ చేసే క్రమంలో ఆయుర్వేదిక్ ది బెస్ట్ అని తెలుసుకొని అట్లాంటి పేషెంట్ మా దగ్గర కొన్ని ఈ వేల మంది, ఈ 21 years కొన్ని వేల మంది వచ్చారు. ఆపరేషన్ చెప్పిన పేషెంట్లకు కానీ, ఆపరేషన్ 1 time 2 times ఆపరేషన్ అనే పేషెంట్, సర్జరీ చేసిన పేషెంట్లు కూడా ఆయుర్వేదంలో పంచకర్మ చికిత్సలు ఎక్సలెంట్గా పనిచేస్తాయండి. అంటే జనరల్గా ఈ స్టేజ్లో కూడా ట్రీట్మెంట్ మనం 3 స్టేజ్లో డివైడ్ చేస్తాం పంచకర్మ ట్రీట్మెంట్స్ కూడా. ఫస్ట్ పేషెంట్ కంప్లైంట్ ఏంటి, ఉమ్. అంటే పేషెంట్ యొక్క మెయిన్ కంప్లైంట్ ఏంటి ఫస్ట్ చూసుకొని ఫస్ట్ దానికి ట్రీట్మెంట్ చేస్తాం. అంటే సిమ్టమాటిక్ థెరపీ అంటారు ఫస్ట్ స్టేజ్లో చేసే ట్రీట్మెంట్. సెకండ్ స్టేజ్లో ఈ లక్షణాలు, అంటే ఈ సిమ్టమ్స్ రావడానికి ఏదో కలుపు మొక్క మన ఒంట్లో ఉంటుంది, కలుపు మొక్కలు లేకుండా మనకి రోగాలు రావు. కాబట్టి ఆ కలుపు మొక్క ఏంటో చూసుకొని ఆ కలుపు మొక్కల శరీరం నుంచి బయటికి తీసే ట్రీట్మెంట్స్, అంటే దాన్ని డీటాక్స్ థెరపీ అంటాం. అదే సెకండ్ స్టేజ్లో చేస్తాం. పెయిన్స్ తగ్గిపోతున్నాయి, కలుపు మొక్కను తీసేసాం, మళ్ళీ కలుపు మొక్కలు రాకూడదు అంటే మళ్ళీ వెన్నెముక మొత్తానికి, మెడ నుంచి నడుము దాకా వెన్నెముక మొత్తానికి బలం ఇచ్చే చికిత్సలు. ఈ 3 స్టేజ్లు అండి వెరీ వెరీ ఇంపార్టెంట్. సిమ్టమ్స్ రిలీవ్ చేసే థెరపీస్, రూట్ కాజ్ థెరపీ, మళ్ళీ సమస్య రిపీట్ అవ్వకుండా వెన్నెముక మొత్తాన్ని స్ట్రెంథనింగ్ చేసే థెరపీ. ఈ 3 థెరపీస్ కనుక ప్రాపర్గా ఫాలో చేయగలిగితే ఎంత తీవ్రంగా ఉన్న మెడ నొప్పులు, నడుము నొప్పులు, స్పాండిలైటిస్, సయాటికా, డిస్క్ సమస్యలకి ఆపరేషన్ చేసుకున్న పేషెంట్లు కానీ, ఆపరేషన్ చెప్పిన పేషెంట్లు కానీ గ్యారంటీగా ఈ ట్రీట్మెంట్స్ అనేది 3 స్టేజ్లో ఫాలో చేయండి. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ వెన్నెముక సమస్యలు రాకుండా ఒక శాశ్వత పరిష్కారం పొందవచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో వెన్నెముక సమస్యలు రావడానికి రీజన్స్ అండ్ ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్స్ మనకి అవైలబుల్ ఉన్నాయనే విషయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ.